ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే, ఒక ధనికుడు క్రీస్తు ప్రభు చెంతకు విచ్చేసి, అయ్యా, నేను నిత్య జీవం పొందాలి అంటే ఏ మంచి పని చేయాలి అని అడుగుతాడు. అప్పుడు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా సమాధానమిస్తాడు, నీవు దైవ ఆజ్ఞలను ఆచరింపుము అంటాడు. అప్పుడు ఆ ధనికుడు, అయ్యా, నేను వీటిని అన్నిటిని కూడా ఆచరిస్తూ ఉన్నాను అని సమాధానమిస్తాడు. ఇంకా నాలో లోటు ఏమిటి అని ప్రభువును అడుగుతాడు. ప్రియ సహోదరులారా, అప్పుడు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా సమాధానమిస్తూ, నీ కాడున్నటువంటి ఆస్తిని అంతటా అమ్మి పేదలకు సహాయము చేయము అంటాడు. ఈనాటి ఈ సంఘటన ద్వారా క్రీస్తు భగవంతుడు మనకు ఎరుకపరిచేది ఏమిటి అంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం గమనించినట్లయితే, కనుక మా బలముతోనే మా శక్తితోనే మేము సంపన్నులమైతమని భావింపకుడు, ఎందుకనగా మిమ్మల్ని సంపన్నులు చేసినది ప్రభువే అని గుర్తించుకొనుడు అని వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు చక్కని ఉద్యోగం చేస్తున్నావంటే అది దేవుడు ఇచ్చాడు అని, ఈరోజు నువ్వు చక్కని ఇంటిలో బ్రతుకుతున్నావంటే అది దేవుడు ఏర్పాటు చేశాడని, ఈనాడు నీవు చక్కనైన జీవితాన్ని జీవిస్తూ చక్కనైన బిడ్డలు, భార్య, భర్తలతో నీ జీవితాన్ని గడుపుతున్నావంటే ఇది దేవుడు నీకు సమకూర్చాడని నువ్వు గ్రహించుకోవాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనిషి సుఖభోగాలు అనుభవించి ఆనందాన్ని, సంతోషాన్ని, రాజభోగాలు, వైడూర్యాలు అనుభవించాక మనిషిలో అహం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. కానీ మిమ్మల్ని ఇంతగా దీవించినటువంటి ఆ భగవంతుణ్ణి మర్చిపోవద్దని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరికి దేవుడు అవసరమయ్యా అంటే దిక్కు ముక్కు లేని వారికి దేవుడు కావాలి, ఆపదలో ఉన్నవారికి దేవుడు కావాలి, కష్టములో ఉన్నవారికి దేవుడు కావాలి, బాధలలో ఉన్నవారికి దేవుడు కావాలి. ఎప్పుడైతే మన కుటుంబంలో గొడవలు ఎదురవుతాయో, ఇబ్బందులు ఎదురవుతాయో అప్పుడు దేవుడు మనకు అవసరము పడతాడు, అప్పుడు దేవుడు మనకి అవసరముగా గుర్తొస్తాడు. మరి మిగతా సమయంలో దేవుని ఎడల మనం అశ్రద్ధ చూపుతున్నాము, నిర్లక్ష్యము చేస్తున్నాము. ధనికుడు ఏ విధంగా అయితే తనలో ఉన్నటువంటి వెలితిని గమనించి ప్రభు చెంతకు విచ్చేశాడు, అయ్యా, ఇదిగో నాలో ఉన్నటువంటి ఈ వెలితికి కారణం ఏమై ఉంటుంది అని ప్రభువును అడిగాడు. మనము కూడా ఆ ధనికుడిలాగా ప్రభు చెంతకు విచ్చేసి, అయా, నాకు ఆనందము, సంతోషము కలగాలి అంటే నేను ఏమి చేయాలి అనేటువంటి తత్వాన్ని ప్రభు చెంతను అడుగుతాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనందము, సంతోషము, సుఖము కలగాలంటే దేవుడితో ఉండాలి. ఆయనతో ఉన్నప్పుడే మనలో ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందగలుగుతాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలను మనం పాటించవచ్చు, ఇతరులకు సహాయ సహకారాలు అందించవచ్చు. అయినప్పటికీ మనలో దేవుడు కొరత పడుతున్నాడన్న విషయాన్ని, దేవుడు కరువైపోతున్నాడన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. ఎందుకు నా జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి, బాధలు ఎదురవుతున్నాయి, కన్నీళ్లు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నటువంటి ఆలోచనను ఎప్పుడైనా చేశామా? అన్ని పాటిస్తున్నాను కదా, అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాను కదా, అయినప్పటికీ నా జీవితంలో ఏంటి ఈ బాధలని ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నామా? ఇకనైనా మారు మనసు పొందటానికి ఆ ధనికుడిలాగా ప్రభువు చెంతకు విచ్చేసి, అయ్యా, నాలో ఉన్న ఈ అహాన్ని తీసివేయండి, ఈ గర్వాన్ని తీసివేయండి, నీవే అన్ని సమకూర్చావని, నీవే అన్ని ఇచ్చావని, నీవే అన్ని ఏర్పాటు చేసావని తెలుసుకునే బిడ్డగా, మార్చుకునే బిడ్డగా మాకు మంచి భాగ్యాన్ని దయచేయమని, అయా, ఆ ధనికుడిలాగా మేమందరం కూడా నీ చెంతకు విచ్చేసే వారిగా మాకు మంచి మనసును ప్రసాదించమని ఈనాటిలో ప్రార్థించుకుందాం. ఆమేన్.